హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బెల్లం నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మనం కనుక ఈ విధంగా ప్రిపేర్ చేసిన లడ్డును రోజుకొకటి తింటే మన బాడీకి సరిపడినంత ఐరన్, కాల్షియం లభిస్తుందండి. మరి ముందుగా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు వరకు నువ్వులు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ నువ్వుల్ని మనం ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ పూర్తిగా పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన నువ్వులు వేసేసుకొని ఫ్యాన్ గాలి కింద 1 గంట పాటు ఆరబెట్టేసుకోవాలి. చూడండి, నువ్వులు ఈ విధంగా వాటర్ లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులు వేసుకొని కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు నువ్వులు వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ నువ్వుల్ని దోరగా వేయించేసుకోవాలి. మనకు నువ్వులు అనేది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. అలాగే నువ్వులు లైట్గా ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అట్లా అయితే మనకు నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. ఇప్పుడు మనకి నువ్వులు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వుల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇక్కడ నువ్వులు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని చల్లార్చుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం నువ్వులు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే జార్లోకి వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకొని మిక్సీకి వేసుకుంటే మొత్తం ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసేసుకున్నామో అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే 3/4 కప్పు వరకు కూడా బెల్లం వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ తోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకు నువ్వులు బెల్లం అనేది మంచిగా మిక్స్ అయిపోయి పొడి ఈ విధంగా మెత్తగా వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడిని మనం ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనము లడ్డూలు చుట్టేసుకుందామండి. మీరు కనుక కావాలనుకుంటే ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలండి. నేనైతే చిన్న సైజులో లడ్డూలు చుట్టేసుకుంటున్నా, ఎందుకంటే నేను పిల్లల కోసం ప్రిపేర్ చేసినానండి. అంతేనండి, ఇక్కడ మనకి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసిన నువ్వుల లడ్డుని మనము స్కూల్కి వెళ్ళే పిల్లలకి రోజు ఒకటి ఇస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. అలాగే ఈ మధ్యకాలంలో విటమిన్ బి, ఐరన్ లోపం వల్ల జుట్టు చాలామందికి రాలిపోతుంది. ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసుకొని రోజుకొక లడ్డు తింటే జుట్టు రాలడం కూడా తగ్గిపోతుందండి. ఓకేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల లడ్డు మనం బయట పెట్టేసుకుంటే 2 to 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూని మనము డైలీ ఒకటి తింటే మనకు బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.